మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः लक्ष्मीकांतराव बाबाय नमः वेंकटराव बाबाय नमः। కుసుమహరణాథ కథామృత ధార ఎప్పుడైతే వచ్చిందో ఆచార్య బాబు గారు ప్రారంభించిన కార్యక్రమం అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎడిటింగ్ లో ఉన్నారు. టీవీలో వచ్చే ప్రతి కార్యక్రమానికి ఒక హస్తం ఉంది. 15 ఏళ్ల నుంచి జీవితాన్ని అదే పనిగా చేసుకుంటూ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఒక్కరోజు వస్తుంది కదా ఆ కార్యక్రమానికి ఇప్పటి కూడా ఎడిటింగ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కలిసి కొన్ని రోజులు ఆయన నిస్సాస్థితిలో ఉన్నప్పుడు సపోర్ట్ ఇచ్చి భార్య చేస్తుంది, ఇద్దరు కలిసి నడిపిస్తున్నారు. శాంతక్క అన్నట్టు ఇద్దరు జంటలకు ఇస్తే బాగుంటుంది నాకెందుకు అని చెప్పింది. ఆ ప్రభు ఏమిన్నాడో ఏం సంగతో అన్నా సింగ్ తో ప్రారంభించాడు. అన్నా సింగ్ గణపతి వచ్చింది. అలాగే రవి ధర్మపత్ని హరిత కూడా ఇద్దరు కలిసి, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా స్త్రీ పాత్ర కంపల్సరీ ఉంటుంది కనుక ఇద్దరికి ఇవ్వడము సముచితం. ఉన్నారు కనుక ఇద్దరు కలిపి ఇవ్వడము సముచితం కనుక ఆ విధంగా ఇక్కడ మనము చెప్పుకోవలసినటువంటి ఇప్పుడు అప్పటి లీలలు, చాలా పురాతనమైన భక్తులకు జరిగినటువంటి లీలలు, నిత్యం జరుగుతున్నటువంటి లీలలు అన్నీ మనము చూస్తూనే ఉన్నాం. నిరంతరం ఏదో ఒక లీల మన ప్రభు చేస్తూనే ఉంటారు, మాతా ప్రభు. ఈ రోజుల్లో ఇంతకుముందు శాంతకుమార్కి అన్నారు, సజీవ ప్రతీకలు మనం అన్నారు. హరనాథుని కనుక మనం నమ్ముకున్నట్టయితే మన జీవన విధానం ఎట్లా ఉంటుంది, ఎలాంటి ఒక ఇష్ట సమయంలోంచి ఆపదలోంచి మనల్ని బయటకు వేస్తాడు. కష్టం వేరే, ఆపద వేరే అండి. మాకు చాలా కష్టము ఆపద వచ్చిందంటారు. కష్టము ఆపద రెండు ఒకటి కావు. కష్టం అంటే అప్పటికప్పుడు ఫీజు కట్టుకోకపోవడము, లేదా తాత్కాలికంగా ఏదైనా సమస్య వచ్చి బాధపడడము, అనారోగ్యం కావడము, ఇది కష్టమని చెప్పుకోవచ్చు. ఆపద అంటే సాక్షాత్తు స్వయం భగవానుడే రావాలి. స్వయం భగవానుడు వచ్చి తీరుస్తేనే ఆ యొక్క దానిలోంచి మనం బయటకు పడతాం. అది ఆపద. చాలా మంది రెండు ఒకటే అంటారు, రెండు ఒకటి ఎప్పుడుగా. అటువంటి ఆపదలోంచి ఈ కలికాలంలో మన ముందు ప్రభువు ఒక మహాభక్తుణ్ణి ఎలా బయటకు వేసేశాడు, ఎవరిని చూసి బయటకు వేశాడు, ఎవరి ప్రార్థనా ఫలం అక్కడ ఫలించింది. భక్తుల యొక్క ప్రార్థనా ఫలం ఫలించింది. ఎంతో మంది తపస్సు, ఎంతో మంది నామము, ఎంతో మంది ప్రార్థన ఫలించి మాతా ప్రభువులు కూడా నో అన్న క్షణంలో గురువు గారు ఆదేశించారు, ఏమి చేస్తే మన జీవితంలో వెలుగు వస్తుంది. మనం చీకటి అయిందనుకోండి, ఏమి ఇస్తారు మీరు ఇంట్లోకి వెళ్ళి? ఇప్పుడు మీరంతా క్లోజ్ చేసుకొని వచ్చారు, ఇల్లు వెళ్తారు. వెళ్ళగానే ఏమని చేస్తారు? ఎందుకు? చీకటి తొలగించుకోండి. అటువంటి మన జీవితంలో చీకటి అనే దాన్ని తొలగించేవాడు ఎవరు అంటే గురువు అనే పదము చాలా గొప్పది. గురువు కంటే ఆచార్యుడు అనే పదం మహా గొప్పది. ఎందుకంటే నేను నెక్స్ట్ జరిగే ప్రోగ్రామ్ కి ఇంత
అవసరం. అందుకని చెప్తున్నాను నేను, గురువు అంటే చీకటిని మాత్రం తొలగిస్తాడు. ఆచార్యుడు అనేవాడు ఏం చేస్తాడు అంటే ఆచరిస్తాడు. ఏం ఆచరిస్తాడు? భగవంతుడు ఏం చెప్పినాడో అది ఆచరిస్తాడు, తప్పుకోడు. జగతికి అట్లా నిలబడతాడు ఆచార్య. భగవంతుడు నో అన్నా కూడా గురు ఆశీర్వాదం వల్ల ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం చెయ్యాలి మనం అనేది ఆదేశంగా మాకు మా ఇంట్లో శుక్రవారం భజన చేస్తూ ఉంటాం. మేము ఎప్పుడు చేస్తూ ఉంటాం. ఎందుకు శుక్రవారం భజన పెట్టుకున్నాను నేనంటే, నేను స్కూల్కి వెళ్తాను కాబట్టి శుక్రవారం భజనలో నేను అటెండ్ కాలేదు కాబట్టి నేను మా ఇంట్లో ఒక భజన చేసుకొని బాబాకి హారతి ఇవ్వాలి, చాలా పద్ధతిగా పెట్టుకున్నాను. దాంట్లో మాకు అదృష్టం ఏంటంటే భక్తులు దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా వరకు వస్తుంటారు. బంధకే బాబా కూడా మా ఇంటికి తప్పకుండా వచ్చేవారు శుక్రవారం భజన, కనీసం ఆఖరికి హార సమయంలోనే వచ్చేవారు. అట్లా ఒక ఇప్పుడు ఇచ్చే అవార్డు గ్రహీత ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉపోద్ఘాతం లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఆ అమ్మాయి వచ్చి ఏడ్చింది. అబ్బాయి ఇతను రవి అని ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ పంపాల రవి గారు నా ముందే అయినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మొత్తం కోమాలకు వెళ్ళిపోయారు. గబక్కున అప్పుడు నేను శ్రీనివాసన్ పిలిచాను, శ్రీనివాసన్ వదకే బాబాని పిలిచాను, వదకే బాబా గబగబా అన్ని వెహికల్ రెడీగా ఉన్నాయి, గబగబా వెళ్ళిపోయినాడు. హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. అప్పటికే జరగవలసిన ప్రమాదం జరిగిపోయింది. అన్కాన్షియస్ వెళ్ళిపోయారు. పాపం 3-4 నెలలు సులభంగా ఉండిపోయినారు ఆయన. అలాంటి స్థితిలో మేమందరము ఆ రోజు భార్గవాంటి ఒక బర్త్డే రోజు ఏకాహం చేస్తాం, 24 hours చేస్తున్నాము. మేము శైలక్క విద్యక్క అందరం కలిసి అక్కడ కూర్చున్నాము. బాబా మాకు ఆంటీ యొక్క జ్ఞాపికగా కొన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారు. మాకు ఆ సమయంలో ఈ అమ్మాయి వచ్చి ఏడ్చింది. అక్క ఏం లాభం లేదక్క, ఇంకా ఏమో నేను నా పిల్లలంతా చీకట్లోకి వెళ్ళిపోవాలేమో అని అమ్మాయి భార్య, రవి గారి భార్య హరిత అని ఆ పాప వాళ్ళ పాపని పెద్దమ్మాయి ఏడిస్తే, నువ్వు అమ్మని ఎట్లా కోరుకోవాలనో కోరుకో, అమ్మ దగ్గర నువ్వు ఎట్లా కోరుకోవాలనో కోరుకు, ఏం కోరుకోవాలనో నేను చెప్తాను, ఎట్లా కోరుకోవాలి. అమ్మ దగ్గర బిడ్డలు ఎట్లా కోరుకుంటారంటే నాకు ఇది కావాలని మారాన్ చేస్తారు. అట్లా మారాన్ చేయాలని ఇప్పుడు కావాలని కోరాలి. నెక్స్ట్ డేనే శుక్రవారం. ఆ రోజు మరి బాబాకి అక్కడ ఏం జరిగిందో ఏం మాట్లాడో నాకు తెలియదు. మరి గురువారం శుక్రవారం మా ఇంట్లో కూర్చొని అప్పటికి ఈ అమ్మాయి ఫోన్ చేసి చెప్తుంది బాబాతో, బాబా ఇంట్లో ఉపయోగం లేనట్టుగా అంటున్నారు డాక్టర్లు అంతా కూడా అని పాపం ఏడ్చి, ఇంకా పెద్దది అక్కడే కావాలి కాబట్టి. అప్పుడు బాబా మా అత్తయ్య గారు వాళ్ళని అక్కడ బడపేట మందిరంలో సేవ చేస్తూ ఉందామని అనుకున్నారు. ఆవిడ అక్కడే ఉండేవారు అనమాట. అప్పుడు ఏం చేశారంటే వెళ్ళి ప్రార్థన చేసి అఖండ దీపం వెలిగింపజేశారు. అఖండ దీపం వెలిగింపజేశారు. మన వెంకటరమణ అంకుల్ ఉన్నారు కదా, వారు నిత్యము పూజ చేశారు, నిత్యము కుంకుమార్చన వారు ఇప్పటికే చేస్తారు. అందరి పేర్ల మీదుగా మీరు ఎవరన్నా కానివ్వండి, మీ పేరు, మీ గోత్రము, మీకున్న కష్టము, మీకున్న సమస్య తెస్తే వారు నిస్వార్థంగా చేస్తారు. అట్లా ఈ అమ్మాయి కోసం దీక్షగా ఇప్పటికీ నడుస్తుంది. ఇంకా అలా చేస్తూనే ఉన్నారు. అంటే లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక పోయే ఆ ప్రాణాన్ని తీసుకొచ్చి మళ్ళీ కళ్ళకు సజీవంగా ఆ యొక్క తల్లికి, తండ్రికి, భార్యకి, పిల్లలకి ఒక నవ్వును వికసింప చేసిన వారు ఎవరండి అంటే కుస్మహర్ లేఖర్, వేరే ఎవరు కాదు. అంటే మనము ఎవరైతే పథంలో నడుస్తామో ఆ పథాన్ని మనం ఆశ్రయించి ఉండాలి. ఒక విశ్వాసం మనలో ఉండాలి. ఇతరులకు మనం పరోపకారం చేయాలి, పరుల గురించి ఆలోచించాలి. అనేకమైనటువంటి టీవీ కార్యక్రమంలో ఎడిటర్గా పనిచేస్తూ దానిపైనే అతని యొక్క జీవన ఆదాయాన్ని పెంపొందించుకుంటూ గత 4 సంవత్సరాలుగా ఆ అమ్మాయి నిజంగా చెప్తున్నాను కదా, సతీ సక్కుబాయి, సతీ సుమతి, సతీ సావిత్రి, ఇట్లా మనం అన్ని కథలు చెప్పుకుంటాం కదా, అంతకు తక్కువేది కాదు. చుట్టూగా ఎంతో మంది మనకు దండగా ఉండి కూడా మనము భయపడుతుంటాం. ప్రతి పనికి చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు, కుటుంబం కూడా వాళ్ళ యొక్క అక్కాదలేలు కూడా ఎంత మనకు సహాయం చేయగలుగుతారండి, కొంతవరకు చేయగలుగుతారు. అలా ఎత్తేసిన పరిస్థితుల్లో ఇంకా మా నుంచి కాదు అన్న పరిస్థితులలో
అమ్మ ఒళ్ళోకి తీసుకొని బిడ్డ నీ బిడ్డలకు ఏమీ తక్కువ చేయను అని వాళ్ళకి గవర్నమెంట్ స్కాలర్షిప్లో అలా వెల్ఫేర్ దాంట్లో 2 పిల్లల్ని జాయిన్ చేయించి ఇంతకంటే అమ్మ పుట్ట ఏమని చెప్పమంటారు ఆ కుటుంబం పైన? ఇంతకంటే కుసుమహరి మనతో ఉన్నారన్నట్టు మనకి ఏం నిదర్శనాలు కావాలి? ప్రతిదానికి ఒక కదలిక ఉంటుందండి, ప్రతిదానికి ఒక చైతన్యం ఉంటుందండి. దాన్ని మనం ఆస్వాదించాలి, స్వాగతించాలి, నమ్మాలి. ఇప్పుడు అమ్మాయి కుసుమ చెప్పిన మాట చాలా మంచి ప్రత్యక్షమైనటువంటి మాట చెప్పింది అమ్మాయి. అందరూ భావితరాలకు ఇవ్వవలసింది ఏమిటి అంటే నామ సంపద ఇవ్వండి. మీరు ఆస్తులు 4 బిల్డింగ్లు 5 బిల్డింగ్లు కట్టి 6 కార్లు కట్టి పిటాడు బస్సు పోయిందా, స్కూల్ బస్సు పోయిందా, కారు ఎక్కువ కార్లు తిప్పుతా నేర్పకండి. అట్లా టైం నేర్పండి, ఇట్లా నేర్పకండి వాడికి. నా కారు ఉంది, కార్లు తిప్పుతా అనే మాట వాడి చూడబడేది. నీకు ఒక స్కూల్ టైం ఉంది, ఆ స్కూల్ టైంలో బస్ ఎక్కాలి. ఇది నీకు నామం చేసుకున్న సమయం, నామానికి సమయం నువ్వు కేటాయించినావు. అది నాకు 3000 నామం చేస్తే కానీ మా అమ్మ అన్నం పెట్టేది కాదు. ఆచార్య బాబా మా ఊరికి వచ్చినప్పుడు చిన్న కార్డులు తీసుకొచ్చారు, చిన్న కార్డులు. ఆ కార్డులలో కుసుమహరాన్ని 3000 చేయాలి రోజు, రాత్రి భోజనం వరకు 3000 చేయాలి. 3000 చేస్తేనే రాత్రి భోజనం పెట్టేది కాదు. అంటే పెట్టొద్దని ఉద్దేశం కాదు కదా, ఒక క్రమశిక్షణ, ఒక విధి విధానం అలవాటు చేయడానికి. అట్లా మన పిల్లలందరికీ కూడా మనం సత్సంగాన్ని, ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడ, ఎక్కడ పెద్దవాళ్ళు ఉంటారో అక్కడ వాళ్ళ ఆశీస్సులను ఇప్పించడంలో మనం ఆలస్యం చేయవద్దు. ఇప్పుడు శ్రీ పంపాల రవి గారు అనేకమైన కార్యక్రమాలు బాబా సేవలోనే ఉన్నారు. మధ్యనంతా కూడా కొద్ది కాలం బాబా ఆపేసినా కూడా మళ్ళీ పత్రం పుష్పం ఫలం తోలం యోమే పిచ్చా ప్రయచ్చది అన్న గీతా వాక్యం లాగా తనకున్నటువంటి ఆ పరిధిలో మళ్ళీ బాబా సేవలో పునీతులం అవ్వాలి అని చెప్పేసి ఆ కుటుంబం అంతా కూడా ముందుకు రావడం మనందరికీ కూడా హర్షదాయకం. వారందరినీ, వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా మనము కరతాళ ధ్వనులతో స్వాగతించాలి. కుసుమహర కుసుమహర కుసుమహర. जय हर नाद जय कुसुमा कुमारी जय, जय हर नाद जय जय कुसुमा कुमारी जय जय, जय हर नाद जय कुसुमा कुमारी जय, जय हर नाद जय जय कुसुमा कुमारी जय जय, जय हर नाद जय कुसुमा कुमारी जय, जय हर नाद जय कुसुमा कुमारी जय, जय हर नाद जय जय कुसुमा कुमारी जय जय, जय हर नाद जय जय कुसुमा कुमारी जय जय, जय हर नाद जय कुसुमा कुमारी जय, जय हरो नाद जय कुसुमा कुमारी जय, जय हर नाद जय जय कुसुमा कुमारी जय जय, जय हर नाद जय जय कुसुमा कुमारी जय, जय हर नाद जय कुसुमा कुमारी जय, जय हरो नाद जय कुसुमा कुमारी जय, जय हर नाद जय. అంతా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే మాకు తను హాస్పిటల్ ఉన్నప్పుడు వీళ్ళందరూ నామం చేసి అసలు బాబా మాట మాకు ఎంత అంటే అది చెప్పలేము. ఇంకా దాంతో మేము ఎట్టి పరిస్థితులైనా సరే ఈ ఎడిటింగ్ అనేది చేయకుండా ఉండొద్దు అని కంపల్సరీ ఎంత ఇబ్బంది అయినా సరే దాన్ని కొనసాగిస్తాము. బాబా పిల్లల కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. లేకపోతే మనం నేర్పియలేము పిల్లలకు, కూర్చోబెట్టి చెయ్యండి అంటే ఎవరు అంత పట్టించుకోరు. మీరు అక్కడ వెళ్ళాలి, మీరు పాడాలి అని చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి సరే మేము వెళ్ళాలి, మేము పార్టిసిపేట్ చేయాలి అనే దాంతోపాటు కొంచెం నేర్చుకుంటున్నారు. అది దానివల్ల భావమాతకి లేకపోతే మనము ఇక్కడ ఈ మహాపురుషులందరికీ సన్మానం చేశారు, ఈ తల్లులందరికీ చేశారు.
ఇక్కడ ఇందాక జరిగినటువంటి మన రవి వారి భార్యకి కూడా జరిగిన సన్మానంలో అప్పుడు గురుదేవులను పట్టుకున్నాను. నాకు ఉపదేశించినటువంటి గురుదేవులు నరసింహాచార్య గారు. ఆయన పట్టుకున్నప్పుడు ఆయన అఖండ దీపానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వీరి అత్తగారు మాణిక్రావు గారి తల్లి గారు చాలా గొప్పవారు. వారి చేతితో ఆ దీపం పెట్టడం జరిగింది. ఇది పెద్ద టెస్ట్ అన్నమాట. నేను చాలా బాధపడేవాడిని. ఈ పిల్లలు ఏమైపోతారు, జీవితం ఏమైపోతుంది, వీళ్ళు బాబాని అమ్మని ఎలా నమ్ముతారు, తండ్రిని పోగొట్టుకుంటే వీళ్ళకి ఇంకా నమ్మకం ఎక్కడ ఉంటుంది. ఆ తల్లి ఏమో ఎడిటింగ్ చేస్తుంది వారి మీద, మరి ఎటువంటి ఆశ ఉండదు కదా. ఆయనకి ఏదైనా అయితే 100 కేసుల్లో 99 కేసులు పెట్టగలరు. బ్రెయిన్ హ్యామరేజ్. ఆ రోజు లిటరల్గా నేను అంబులెన్స్ రాకుండానే వాళ్ళని లిఫ్ట్ చేసి నా కార్లో తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశాను. నాకు శ్రీనివాస్, మాణిక్రావు గారు అందరూ సహాయం చేశారు. ఎందుకు చెప్తానంటే ఆ పిల్లాడికి భవిష్యత్తు లేదు అంటే నేను దెబ్బలాడాను. నా గురువుని అడిగాను, బాబా మీరు ఇంకెవరి నామం చేస్తారు, వీళ్ళని ఇలా అయిపోతే ఎవరికి నమ్మకం కలుగుతుంది మీ నామం మీద, మీరు తప్పకుండా సహాయం చేయాలంటే ఆయన గురుదేవుడు నరసింహాచార్య బాబా గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వల్ల బతిగా తప్ప ఆ అఖండ దీపాన్ని పెట్టింది. సర్వకాల సర్వావస్థలందు హరులు మనని కాపాడుతూనే ఉంటారు. ఎందుకు కాపాడుతున్నారంటే మన గొప్పతనం కాదు, మన చేత ఆయన ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయించాలి అంతే తప్ప నేను బతికే ఎన్నాడు బతుకుతాం, ఏదో రోజు వెళ్ళిపోవడమే. కానీ ఆ బతుకుకి సార్థకత కావాలి. ఏదో విధంగా ఆలోచన చేయాలి ప్రభు గురించి. నిరంతరం ప్రభు గురించి ఆలోచన చేస్తే ఆలోచనలకు వెళ్ళి నీకు ఆచరణ వస్తుంది, ఆచరణలకు వెళ్ళి సంకల్పం వస్తుంది, తర్వాత కృషి వస్తుంది, అన్నీ వస్తాయి. నేను నిజంగా ఈ 2021 నుంచి చేస్తున్నా, నా 150 బర్త్డే నుంచి నిజంగా ఏ విధంగా కార్యక్రమాలు జరుపుకున్నామో నాకే తెలుస్తుంది. లేవు అనే వల్ల ఎక్కడి నుంచో వస్తున్నాం, అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఎక్కడ ఎవరో ఒకరు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు, లేకుంటే ఎవరి దగ్గర ఒక దగ్గర ఇది చేస్తున్నాను. కానీ కార్యక్రమం ఆ రోజు ఏదైతే ఫిక్స్ చేసుకున్నామో ఆ కార్యక్రమం తప్పకుండా బాబా అమ్మ మా గురువు యొక్క సంకల్పం బలం చేత, ఆశీర్వాద బలం చేత ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు సక్సెస్ అయ్యి 4-5 కార్యక్రమాలు. ఏ కార్యక్రమం కూడా ఇంత నిండు హాల్గా ఏ కార్యక్రమం వచ్చినా ఇంత నిండు హాల్ ఉంటాం. ఇంతకన్నా సంతోషం, ఇంతకన్నా భాగ్యం ఏం కావాలి? ఇదే భాగ్యాన్ని మీకు అందరూ మాకు ఇవ్వాలి, ఆ కుసుమార్లకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే వెంకటరమణ గారు రావాలి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ రోజు వ్రతాన్ని చేశారు వాళ్ళు. ముందు నుంచి కూడా మీరు ఎవరి ఇంట్లో రావాల్సిన కూడా నేను వెంకటరమణ గారు ఇద్దరు వచ్చి వ్రతం చేస్తాము. వ్రతం అంటే పెద్ద అంగు ఆర్భాటం ఏం అక్కర్లేదు, ఒక ఫోటో, పూలదండ, 5 పండ్లు అంతే. పుస్తకం ఉంటుంది, కథ చదువుతాము, కథ వినండి, ఆయన ఇంత అన్నం పప్పు పెట్టి మీరు తినండి, మాకు పెట్టండి అంతే. అంతకన్నా మించేం లేదు. లేదు చేసుకున్నారంటే ఇంకా కూడా చేసుకోవచ్చు, ఎట్లా కావాల్సి అట్లా చేసుకోవచ్చు. కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్మించారు వ్రతాన్ని. ఎప్పుడైతే ఈ కుసుమహర వ్రతకల్పం చేయాలి, ఒక బుక్ రిలీజ్ చేయాలి, ప్లస్ కార్యక్రమం చేయాలి అని ఒక డేట్ నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారంగా ప్రతిరోజు ఆ గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుందో అలాగే మమ్మల్ని ప్రేరేపిస్తూ ఏం చేస్తున్నారు, ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి ఒక పెద్ద దిక్కుగా మాకు నిలబడి ఈ క్రియాశీల పాత్ర ఈ రోజు మాతా ప్రభువులు వారి చేత పోషింపజేసినారు. ఈ కార్యక్రమము ఒక వెపన్ లాగా దూసుకెళ్ళిపోవాలి, ఒక ఆయుధం, ఒక రామబాణం లాగా దూసుకెళ్ళిపోవాలి. ప్రతి ఇంట్లో ఈ కుసుమహరల వ్రతకల్పము, కుసుమహరల కళ్యాణము జరగాలి, జరిపించాలనేది కుసుమహర ఫౌండేషన్ యొక్క ప్రధాన ఉద్దేశాలలో ఒకటి. కనుక మీరందరూ కూడా తప్పకుండా మీకు ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు పత్రం పుష్పం ఫలంతో హంగు ఆర్భాటం లేకుండా సాధారణంగా కూడా చేసుకోవచ్చు. లేదు మాకు చాలా బాగా ఉల్లాసంగా బాగా చేస్తామంటే ఇష్టం శక్తి కొలది చేసుకునే వ్రతం ఇది.
కనుక అందరూ కూడా చేయించుకుంటారని విశ్వసిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహింపజేసినటువంటి వెంకటరమణ శైలజ గారి ఇద్దరు దంపతులకి ఒక చిన్న ఆత్మీయ సత్కారం. జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ 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 జయ హరనాథ జయ. భగవద్భక్తినిచ్చి తాను ఎక్కువ చదువుకోకపోయినా నాకు జ్ఞానాన్ని ఇచ్చి నాతో పాటు సమానంగా ఉపవాసాలు చేయించి పూజలు చేయించి ఇంత వాడి చేసింది తల్లి అయితే నన్ను ఆధ్యాత్మికంగా ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చింది నా భార్య. తన సహకారం లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. అది అమ్మ ఎదురుకుండా ప్రత్యక్షంగా తీసుకున్నాను. మరి బాగునేవో భగవద్గీత నేను చేయకపోతే నాలాంటి వాడు చేయకపోతే ఇంకా మాటకు అర్థమే ఉంది. ఒక పక్క తల్లి రుణం, ఒక పక్క భార్య రుణం, ఒక పక్క అమ్మల రుణం. అందుకే కుంకుమ పూజ గురించి నేను మీకు ఇంతకొచ్చి చెప్పడం జరిగింది. కుంకుమ పూజలు చేస్తూనే ఉన్నాను దేవాలయాల్లోనూ అక్కడ ఇక్కడ. అందుచేత ఫౌండేషన్ అనే మాట ఉపయోగించాడు. అంటే మూలం బీజం వేయాలి. ఎక్కడ చెట్టుకు మూలం వేరు, సంసారానికి మూలం పిల్లలు. అందుచేత పిల్లలకి ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా అది వృక్షం అవుతుంది. అందుచేత ఈ కార్యక్రమం కుసుమాల ఫౌండేషన్ కి ఎటువంటి సహాయం కావాలన్నా వ్రతం కాదు, కళ్యాణం కాదు, ఇంకా ఏ కార్యక్రమం అయినా సరే అడిగితే నేను ఏమి ఆశించకుండా అన్ని చేస్తున్నాను. వీళ్ళ కూడా ఒక తల్లిదండ్రుల్లా నాకు భావించి వాళ్ళకి సేవ చేయడానికి ఎప్పుడు నా ద్వారాలు తెలిసే ఉంటాయి. శ్రీ మాదిరెడ్డి హరిప్రజ్వల్, అలాగే పేరెంట్స్ కూడా రావాలి. గంగాప్రసాద్ రేమశ్రీ. వీడు ఆ రోజు నామచరిలో పాడమంటే నేను అఖిలాండ దగ్గరనే పాడతాను. కుసుమ కుమారి జయ 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 హరనాథ జయ జయ కుసుమ కుమారి జయ 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 హరనాథ జయ కుసుమ కుమారి జయ ఓ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. కుసుమహర ప్రతి కార్యక్రమం చేయాలంటే శ్రమకు తోడు ప్రణాళిక తోడు ఆర్థిక బలం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఆర్థిక బలం ఉన్నప్పుడే మనం ఏ కార్యక్రమాలైనా ముందుకు తీసుకెళ్తాము. అలాగే ఈ కార్యక్రమం కుసుమనాథ వ్రతకల్పం కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన వధాన్యులు పసుమర్తి విజయలక్ష్మి గారి అబ్బాయి పసుమర్తి హరగోపాల్ గారు, విజయవాడ వాస్తవ్యులు 10,000 రూపాయలు సమర్పించారు. అలాగే అంజలి డ్రెస్సెస్ అధినేత బండ సత్యనారాయణ గారు, వారు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పలిబట్ల వెంకటేశం గారు షాద్నగర్ వాస్తవ్యులు, వారు కూడా 10,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే అన్నవరం శ్రీను, దాసరి శ్రీను అని చెప్పి అన్నవరం నుంచి 5,000 రూపాయలు పంపించారు వారు. దర్గా అనిల్ కుమార్, వారు కూడా 10,000 రూపాయలు పంపించడం జరిగింది. అలాగే రాజనాల వేణు సంధ్య మల్కాజిగిరి వాస్తవ్యులు, వారు కూడా 5,000 రూపాయల కార్యక్రమానికి పంపించారు. వడ్డాది సుబ్బారావు గారు, వీరు కూడా 5,000 రూపాయలు కార్యక్రమానికి ఇచ్చారు. వెల్దండు సత్యనారాయణ గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి 5,000 రూపాయలు ఇచ్చారు. సావిత్రక్కయ్య గారు కుకుట్పల్లి వాస్తవ్యులు, వారు కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అమెరికా నుంచి గోపాల్ బాబా కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే బొడ్ల సోమలింగం గారు 2,000 రూపాయలు. మాతృశ్రీ మణికొండ వాస్తవ్యురాలు ఆత్రేయపురం హరినాథ్ గారి కూతురు 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సముద్రాల రవికుమార్ కార్యక్రమానికి 2,100 రూపాయలు పంపించడం జరిగింది. తిరుమల అనురాధ గారు 1,000 రూపాయలు. జీడిమట్ల వరలక్ష్మి గారు 1,100 రూపాయలు.
రమాదేవి మల్కాజ్గిరి గారు 1000 రూపాయలు, దర్గా సుజాత గారు 1100 రూపాయలు, పిలక శాంతకుమారి గారు 1200 రూపాయలు, రమేష్ బెరంపురం 500 రూపాయలు, దమ్మాయిగూడ శ్రీనివాస్ గారు 500 రూపాయలు, నల్లకుంట శివ 500 రూపాయలు, రామారావు గారు 200 రూపాయలు, తెలియని వ్యక్తి 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఆర్థిక సహకారం చేయడం వల్ల కార్యక్రమం దివ్యంగా భవ్యంగా జరిగింది. ఆ మాతాప్రభుల యొక్క కృప, గురుగారి యొక్క ఆశీర్వాద బలము నిండుగా మెండుగా ఉండడం వల్ల కార్యక్రమం విజయవంతమైంది. క్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సేవ చేసుకున్న భక్తులకు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, విజయము, రుణబాధ విమోచన కలగాలని, పిల్లలకు వివాహ నిశ్చయము, సేవా భాగ్యము కలగాలని కోరుకుంటున్నాము. కుస్మరా ఫౌండేషన్, హైదరాబాద్. బృందావన్ మాణిక్రావు, ఉమాదేవి. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కుస్మహర. భవబంధ విమోచన దివ్య గుణ జనవందిత పల్లవ మృదు చరణ అరవింద నయన పాతక హరణ జయ హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి హే కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ జయ మంగళమో జయ రామసుత హృదయంగమ పరమాద్భుత చరిత గౌరాంగ మహత్తర తేజోయుత జయ హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి హే కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ జయ జయ శ్రీ సోనాముఖివాస జయ జయ మాయా మానుష వేష జయ జయ హర గోపాల విలాస జయ హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి హే కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ జయ హారతి శ్రీ కుసుమారమణ జయ హారతి శ్రీ కుసుమారమణ కామజనకాయ కుసుమకామిని మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం గోకులాగ్రగణ్యాయ గోపాల బాలకాయ రాధికా మనోహరాయ రమ్యమంగళం సామగానలోలాయ సాధ్వి విమల సేవితాయ కామేశ్వరి వినుతాయ కాంతిమంగళం అఖిల కలుషహరణ గౌరాంగ వేష కృష్ణాయ విష్ణుప్రియ పూజితాయ విజయమంగళం స్వర్ణముఖి నివాసాయ శ్రీహరనాథాయ భక్తజన పోషణాయ భవ్యమంగళం భక్తజన పోషణాయ భవ్యమంగళం జై భక్తజన పోషణాయ భవ్యమంగళం. बोलो कुसुमहरनाथ की जय, माता कुसुम देवी की जय. अस्मद् गुरुदेव श्रीमान प्रेमानंद मिलन की फाउंडेशन की हर नाथा जय जय कुसुमा जय जय हर नाथा जय जय कुसुमा कुमार जय जय हर नाथा जय जय कुसुमा कुमार जय जय हर नाथा जय जय कुसुमा कुमार जय